మామ మ్యాచ్ మన చేతిలో నుంచి పోయేలా ఉంది, ఏడవడానికి రెడీ అయిపోండి. ఆస్ట్రేలియా వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్ లో మన బౌలర్స్ ని కుక్కని కొట్టినట్టు కొట్టారు. సింపుల్ గా చెప్పాలంటే సావగొట్టి చెవులు మూసారు. ఆస్ట్రేలియా టీం వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్ లో ఏకంగా 474 రన్స్ కొట్టి ఆల్అౌట్ అయిపోయారు. నిన్న 311 రన్స్ దగ్గర ఆగిన వాళ్ళు ఇవాళ కొట్టుకుంటేనే 474 రన్స్ కి చేరుకున్నారు. స్మిత్ 197 బాల్స్ లో 140 రన్స్ బ్యాటింగ్ కుమ్మేశాడు. నిన్న క్రీజ్ లో ఉన్న కమిన్స్ కూడా 49 రన్స్ కొట్టాడు. స్టార్క్ 15 రన్స్, నేథన్ లియన్ 16 రన్స్ స్టడీగా స్మిత్ కి స్టాండ్ ఇచ్చాడు మామ. మన బౌలర్స్ బౌలింగ్ నెంబర్స్ చూసాక మన ఇండియన్ ఫ్యాన్స్ కళ్ళలో నీళ్ళు వచ్చాయనుకోండి. మన మెయిన్ బౌలర్ అయిన బూమ్రా ఈసారి 99 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. సిరాజ్ ఏమో 122 రన్స్ ఇచ్చాడు. ఆకాశ్ దీప్ ఏమో 94 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. జడేజా 78 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి 21 రన్స్, సుందర్ ఏమో 49 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా టీం అంత స్టడీగా ఆడుతుంది కదా, మన ప్లేయర్స్ కూడా ఈజీగా ఆడేస్తారనుకుంటే మనోళ్ళు 164 రన్స్ కి 5 వికెట్స్ కోల్పోయారు. జైష్వాల్ 82 రన్స్ మంచిగా ఆడుతున్నాడు అనే టైంలో రన్అట్ అయిపోయాడు. రోహిత్ శర్మ 3 రన్స్ యాజ్ యూజువల్ గా ఫెయిల్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 24 రన్స్ కి అవుట్. నాకు తెలియక అడుగుతున్న ఓపెనింగ్ పేరు గా వచ్చిన జైష్వాల్ అండ్ కేఎల్ రాహుల్ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ కదా. అలాంటి పేరుని అసలు ఎందుకు గెలికినట్టు, కేఎల్ రాహుల్ వన్ డౌన్ లో ఎందుకు పంపినట్టు? పోనీ రోహిత్ శర్మ ఓపెనింగ్ వచ్చి మంచిగా ఆడితే పర్లేదు, ఓపెనింగ్ వచ్చి బాగా ఆడాడు అనుకోవచ్చు. వచ్చి కూడా సరిగ్గా ఆడలేదు. ఓపెనింగ్ బాగా చేస్తున్న కేఎల్ రాహుల్ ప్రమోట్ చేశారు. ఈ పొజిషన్ లో తను ఫెయిల్ అయ్యాడు. ఒక పొజిషన్ మార్చడం వల్ల ఇద్దరు అన్యాయంగా అవుట్ అయ్యారు. నేననే కాదు మామ, అందరే క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట ఇది. అంతెందుకు ఆస్ట్రేలియన్ బౌలర్ అయిన నేథన్ లియన్ కూడా కేఎల్ రాహుల్ ని నువ్వేం తప్పు చేసావు, నేను ఎందుకు వన్ డౌన్ లో పంపారని అడిగాడు. బికాస్ నేను కేఎల్ రాహుల్ ఓపెనింగ్ లో బాగా ఆడుతున్నాడని. నేను రోహిత్ శర్మని ఏమనట్లేదు, తను గ్రేట్ ప్లేయర్. మొన్న టీం కోసం ఆలోచించి 5th పొజిషన్ లో బ్యాటింగ్ వచ్చిన తను ఈసారి ఎందుకు చేయలేదని అడుగుతున్నారు బయట. ఎవ్రీవన్ క్రిటిసైజింగ్ రోహిత్ శర్మ. దీనికి తోడు కోహ్లీ కూడా 36 కి అవుట్ అయ్యాడు. దట్టు జైష్వాల్ అన్నోడికి పార్షల్ గా తను కూడా ఒక రీజన్ అంటున్నారు బయట. నిన్నేమో 19 ఇయర్స్ ఉన్న శామ్ తో గొడవ. ఇవన్నీ కలిపి కోహ్లీకి చాలా బ్యాడ్ ఇమేజ్ నే తెచ్చిపెట్టాయి. తను వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే అది ఇంకో స్టోరీ. పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఇవన్నీ వెళ్లి కోహ్లీ మీద పాయింట్అవుట్ అవుతాయి. వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మన సీనియర్ క్రికెటర్స్ కూడా వీళ్ళిద్దరు ఇంకా టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్తే బెటర్ అంటున్నారు. ఒక సాలిడ్ కంబ్యాక్ అయితే కావాలి మామ వీళ్ళిద్దరి నుంచి. అదర్వైజ్ కెరీర్ మీద చాలా పెద్ద వేట పడుతుంది ఇద్దరికి. ఇంకా వీళ్ళిద్దరిని పక్కన పెడితే నైట్ వాచ్మెన్ గా వచ్చిన ఆకాశ్ దీప్ డక్అవుట్. పంత్ 6 దగ్గర, జడేజా 4 దగ్గర బ్యాటింగ్ చేస్తున్నారు. పంత్ ఆవేశపడకుండా క్రీజ్ లో ఉంటే మనం ఫాలో ఆన్ తప్పించుకోవచ్చు. లేకపోతే మ్యాచ్ ఆస్ట్రేలియాకి ఇచ్చి వచ్చేయడం బెటర్. ఇంకా అరే మ్యాచ్ లో 153కి 2 వికెట్స్ కోల్పోయిన టైంలో ఇండియన్స్ అంతా పోనీలే ఇండియా టీం నిలబడింది అనుకున్నారు. కట్ చేస్తే 164 రన్స్ కి 5 వికెట్స్ కోల్పోయాం. ఒకటి పడితే వాటితో పాటు అందరూ లగెత్తున్నారు మామ. ఇలా అయితే చాలా కష్టం అయిపోతుంది. ఇంకా ఈ మ్యాచ్ లో మనోళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ తో కేఎల్ రాహుల్ 2024, 2025 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 500 బాల్స్ ని ఫేస్ చేశాడు. ఈ సంవత్సరం బీజీటీఎల్ అన్ని బాల్స్ ఫేస్ చేసిన ఓన్లీ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్. అలాంటి బ్యాట్స్మెన్ తన మెయిన్ స్పాట్ నుంచి రిమూవ్ చేసిన ఘనత ఓన్లీ మన ఇండియన్ టీం కే దక్కింది. బూమ్రా ఇన్నింగ్ లో 99 రన్స్ ఇచ్చాడు. బూమ్రా తన డెబ్యూ టెస్ట్ మ్యాచ్ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఒక ఇన్నింగ్ లో ఇన్ని రన్స్ ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం. ఈ ఇన్నింగ్ లో బూమ్రా బౌలింగ్ లో 4 సిక్సెస్ పడ్డాయి. అసలు ఒక టెస్ట్ క్రికెట్ లో బూమ్రా బౌలింగ్ లో 4 సిక్సెస్ కొట్టడమే ఇదే ఫస్ట్ టైం. ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ తన 34 ఇంటర్నేషనల్ సెంచరీ కొట్టాడు. తను ఎప్పటి వరకు ఇండియా మీద 11 సెంచరీస్ కొట్టాడు. అది కూడా జస్ట్ 43 ఇన్నింగ్స్ లో. ర్యాంప్ పాటించడం అంటే ఇదే మామ. మీరు ఇవాళ మ్యాచ్ లో మన ప్లేస్ చేసి గమనిస్తే వాళ్ళ హ్యాండ్ కి బ్లాక్ బ్యాండ్ ఉంటుంది. అది మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయిన మన్మోహన్ సింగ్ గారికి నివాళిగా అర్పిస్తూ మన వాళ్ళు బ్లాక్ బ్యాండ్ ని కట్టుకున్నారు. ఇవి మామ మన మ్యాచ్ లో జరిగిన విషయాలు. ఒకటి మాత్రం కన్ఫర్మ్ మామ, రేపటి మ్యాచ్ లో కనీసం ఇద్దరు ప్లేయర్స్ అయినా స్ట్రాంగ్ గా నిలబడి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయకపోతే ఇంకా ఈ మ్యాచ్ విన్ అవడం అసాధ్యం. లెట్స్ సీ ఏమవుతుందో. మీరేమనుకుంటున్నారు మామ, మనోళ్ళు నిలబడతారంటారా లేదా?